అదిగో అదేనా? అదే. చూసావుగా, వాడెవడో దిష్టి బొమ్మను కూడా ఉరి తీసినట్టు వేలాడదీశాడు. అది మన బెడ్రూమ్లోకి ఎలా వస్తుంది చెప్పు? ఇంతకు ముందెప్పుడు నాకు అలాంటి కలలు రాలేదు రవి. పెళ్లి రోజు కదా, మన ఇద్దరిని చూసి ఎవరు దిష్టి పెట్టేస్తుంటారు. ఇది మరీ టూ మచ్. టూ మచ్ ఏం లేదు కానీ పదేళ్ళు నిద్రపోదాం పద. ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకో. కూల్. అందుకే ఎక్కువ వర్క్ చేయొద్దు అని చెప్పేది. ఎక్కువ వర్క్ చేస్తే ఇలాంటి పీడకలు వస్తాయి. ప్రశాంతంగా పడుకో. ఓకే, స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. హలో కాబోయే శ్రీమతి గారు. ఇంకా కాబోయే శ్రీమతి ఏంటి? మీ ఆవిడ్ని చంపలేదా? ఇంకో పావు గంటలో తన్ని పైకి పంపిస్తున్నా. ఎలా? విష ప్రయోగం. ఓ వెరీ గుడ్. దేనిలో కలిపోతున్నావు? చికెన్ బిర్యానీలో. మరి నిన్ను తినమంటే? షట్, నిజమే కదా. పోనీ తనకి ఉలచారంటే ఇష్టం, అందులో కలిపినా? అది కూడా తినమంటుంది కదా. మరేం చేయాలి? ఎస్, వెడ్డింగ్ కేక్లో కలిపేస్తాను. కేక్ కట్ చేసి నీ నోట్లో పెడుతుంది కదా డార్లింగ్. పెట్టదు. ఎందుకని? నాకు షుగర్, తను డాక్టర్. స్వీట్ నన్ను తిన్నవదు. కేక్ లో విషయం మొత్తం కలిపాయి. మొత్తం కలిపేస్తాను. ఓకే బాయ్ డార్లింగ్. ఓకే బాయ్. ఈ పెళ్లి రోజు నేను నీకు ఇచ్చే గిఫ్ట్ నీ చావు. ఈ బాటిల్లో ఉన్న విషం అంతా కేక్లో కలిపాను. అయినా భాను చనిపోలేదేంటి? నేనే పెద్ద కల్తీగాడు అనుకుంటే ఈ పాయిజన్ నాకంటే కల్తీలా ఉంది. మొత్తం ప్లాన్ అంతా చెడిపోయింది.